అందరికీ నమస్కారం అండి. హిందూ మతంలో దేవీ దేవతలతో పాటు చెట్లకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల చెట్లను పూజ చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు తప్పకుండా పూజించాల్సిన చెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని రకాల చెట్లలో దేవతలు నివసిస్తూ ఉంటారని, ఆ చెట్లను కనుక పూజించినట్లయితే దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు కోరిన కోరికలను నెరవేర్చే చెట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు. ఉసిరి చెట్టు లక్ష్మీదేవి యొక్క కన్నీళ్ల నుంచి పుట్టిందని చెప్తుంటారు. ఉసిరి చెట్టును పూజించే వారికి ఎలాంటి బాధలు రావని, భగవంతుని యొక్క ఆశీస్సులు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. తెల్ల జిల్లేడు వినాయకుని మొక్కగా చెప్పబడుతుంది. ఈ మొక్కకు పసుపు, అన్నము, నీళ్లు సమర్పించినట్లయితే ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పబడతాయి. దీనివల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఎప్పుడూ స్థిరనివాసం ఉంటుంది. అరటి చెట్టుని విష్ణువు యొక్క స్వరూపము అంటారు. అరటి చెట్టుపై విష్ణువు కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు. విష్ణువు యొక్క అనుగ్రహం కోసము గురువారం నారాయణుని పూజించిన తర్వాత అరటి చెట్టును కూడా పూజించాలి. ఇలా చేయటం వలన విష్ణువు సంతోషించి అనుగ్రహిస్తాడని, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని పెద్దలు చెప్తుంటారు. అరటి చెట్టును పూజించటం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం వస్తుంది. తులసి చెట్టుకి ఉన్నంత ప్రాధాన్యత ఇంకా ఏ చెట్టుకి లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి చెట్టు ఉంటుంది. తులసి దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగా చెప్తారు. తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క నివాసం కాబట్టి తులసి మొక్కను ఎవరైతే పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు. నియమనిష్టలతో తులసిని పూజించే వారికి శ్రీహరి యొక్క అనుగ్రహంతో సంపదలు నిండి ఉంటాయి. శమీ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడు. ఈ శమీ మొక్క కనుక ఉన్నట్లయితే ఇంట్లో శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శమీ వేర్లు కనుక ధరించినట్లయితే శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు యొక్క ఆకులు, చెక్క, పండ్లు అన్నీ కూడా పూజకు ఉపయోగపడతాయి. హనుమంతుడికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము. మామిడిని పూజించటం వల్ల బాధలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే పండగల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు. శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుందని చెప్తుంటారు. అందుకే కదంబ వృక్షాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. కదంబ చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేస్తే మంచి లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి కదంబ వృక్షం ఎంతో ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే కదంబ వృక్షాన్ని తప్పకుండా పూజించాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ మొక్కలను కనుక పూజించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.